హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ పూజ. అందరూ బాగున్నారా అండి? లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి, నర్సింగ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి రావాలని. దానికోసం అండి ఇప్పుడు ఈ వీడియో మీకు ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ చదవాలి ఏంటని. దానికోసం ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి అండి, ఇప్పుడు కొత్తగా నర్సింగ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారండి. దానిలో కొన్ని టాపిక్స్ కొంచెం చెప్పుకుందాం. దానిలో వచ్చేసరికి అండి బాటనీ మనకు తెలుసు, ప్రతి దానికోసం చదువుకోవాలి, మనకు బాగానే అర్థమవుతుంది. సో పర్లేదు. జువాలజీలో వచ్చేసరికి ఎవ్రీ సిస్టమ్ కోసం మనం బేసిక్గా చదువుకుంటూ వెళ్ళాలి. అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, దాంతోపాటు ఇంగ్లీష్ వచ్చేసరికి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం చదువుతూ ఉండాలండి. మీరు ఇంకా చూడాలనుకుంటే దీని మీద కొన్ని బిట్స్ చేయండి. ఆ బిట్స్ కోసం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుద్ది. దాంతోపాటు ఎగ్జామ్ వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు కాబట్టి ఏ బిట్ కూడా, అంటే 100 బిట్స్ ఉంటాయి కదండి, ఏ బిట్ కూడా వదలకుండా అన్ని బిట్స్ మ్యాక్సిమం అటెంప్ట్ చేయడం ట్రై చేయండి. ఎందుకంటే మనకి 2 hours ఉంటుంది. సో ప్రతి బిట్ కూడా వదలకుండా అన్ని బిట్స్ మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి అన్ని బిట్స్ మ్యాక్సిమం అటెంప్ట్ చేయడం ట్రై చేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ దీనిలో లేదు కాబట్టి, ఒక రైట్ అయితే మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అస్సలు వేస్ట్ చేయకండి. మనకి జువాలజీలో చూసుకుంటే అండి, అంటే ప్రతిదీ మనకి డ్రాయింగ్ ఉంటుంది కానీ అలా మనం నేర్చుకోండి. అంటే సబ్జెక్ట్ని అర్థం చేసుకుని ప్రతి లైన్ బై లైన్ చదవని ట్రై చేయండి. అలా కంటెస్ట్ పెట్టేస్తాం, బిట్స్ ఓన్లీ ప్రాక్టీస్ చేస్తామంటే మాత్రం అవ్వదండి. టాపిక్ వైజ్గా ఈరోజు ఒక సిస్టమ్ తీసుకుంటే సిస్టంలో ఏమేమి ఉన్నాయి అలా ఒక నార్మల్గా కీ పాయింట్స్లో పెట్టుకొని అలా చదవండి. దానిలో కొంచెం డయాగ్రమాటిక్గా మనం చదువుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. జువాలజీ వచ్చేసరికి క్లియర్గా ఉంటుంది. జువాలజీ మీకు తెలుసు ఎలానో, అలా బాటనీ వచ్చేసరికి వేరు వ్యవస్థ కోసం, కాండ వ్యవస్థ కోసం ఇలా ఉంటాయి కదండి, మొత్తం దానికోసం క్లియర్గా చదవండి. మీకు ముందు చూసుకునేసరికి అండి, మనకి 5 సబ్జెక్ట్స్ కదండి, అందులో మనకి ఇష్టమైన సబ్జెక్ట్ అని ఉంటుంది కదండి. కొన్ని అంటే మనకి స్ట్రెంత్, ఒక సబ్జెక్ట్లో మనకి బాగా గ్రిప్ ఉందంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ తీసుకోండి. ఎందుకంటే అప్పుడే మనకి కొంచెం అలవాటు అవుతాం చదవడం. ఎందుకంటే మనకి కొద్ది టైమే ఉంది కాబట్టి రివిజన్ చేసుకోవడానికి. సో అస్సలు వేస్ట్ చేయకండి. ఫస్ట్ మనకి బాగా వచ్చిన సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ముందు చదవండి. ఎందుకంటే మనకి 20 బిట్సే కాబట్టి ఆ నెక్స్ట్ బాటనీ, అంటే మీకు ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంటే, కొంతమంది కెమిస్ట్రీ ఈజీ ఉండొచ్చు, కొంతమంది బాటనీ, అలా ఎవరికి ఏ సబ్జెక్ట్ ఈజీ ఉందో ఆ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత దానిలో కొంచెం బిట్స్ అప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకు టైం కొద్దిగా ఉంది కాబట్టి ఒక మార్నింగ్ టైం ఎప్పుడైనా సరే బిట్స్ అలాంటి చేయకుండా ముందు చదువుకోవడం ట్రై చేయండి. చదవడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి బిట్స్ చేయండి. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి రివిజన్ చేయండి. ఏంటేంటి బిట్స్ చేంజ్ చేశారు, దానిలో ఏంటేంటి మీరు మిస్టేక్ చేశారు, అలా ప్రాక్టీస్ చేశాక నైట్ వచ్చేసరికి మళ్ళీ అలా రిపీట్ చేయడం వల్ల మనం మీకు కొంచెం తప్పు చేసినా సరే దాన్ని ఎలా మళ్ళీ చేయగలగామో మనం తెలుసుకుంటాం. ప్రతి బిట్ కూడా మళ్ళీ ఒక రాంగ్ అయినా సరే రైట్ అయినా సరే మళ్ళీ చూసుకొని ఉండే. దాంతోపాటుగా ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ కాబట్టి కంపల్సరీగా మనం కంప్యూటర్ అంటే నేర్చుకుని ఖచ్చితంగా వెళ్ళండి. ఒకవేళ మీరు సమ్మర్ సెలవుల్లో ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా వేస్ట్ చేయకండి, కంప్యూటర్ నేర్చుకోండి. ఎందుకంటే మనం 2 hours మన సిస్టమ్ ముందే కూర్చొని చేయాలి. నార్మల్గా అలవాటు లేని వాళ్ళు ఖచ్చితంగా చేయలేరు. ఎందుకంటే అది మౌస్ పట్టుకొని దాన్ని టిక్ చేయాలి కాబట్టి కొంతమంది చేయలేరండి. సో మనం ఖచ్చితంగా ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. సర్టిఫికేట్స్ విషయానికి వచ్చేసరికి అండి, మీ 10th సర్టిఫికేట్ ఒరిజినల్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదేవిధంగా మీ ఆధార్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే రెండింటి వేరుగా డిఫరెంట్గా ఉండేటట్టు మాత్రం మీకు సీట్ మీరు ఎగ్జామ్ బాగా రాసినా సరే సీట్ వచ్చే ఛాన్సెస్ అన్నీ అస్సలు ఉండవండి. సో మీరు ఒక చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా డేట్ ఆఫ్ బర్త్ అలా. నెక్స్ట్ వచ్చేసరికి అండి క్యాస్ట్ వచ్చేసరికి మనం ఎవ్రీ ఇయర్ కూడా మనకి చేంజ్ చేసుకోవాలండి, అప్డేట్ చేసుకోవాలి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ మీ ఆధార్లో వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో మొత్తం కూడా నీట్గా చెక్ చేసుకోండి. 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో అదేవిధంగా మీ ఆధార్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో, మీ నేమ్ ఏదైనా మిస్టేక్ ఉందా, మీ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఉందా, అవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకోండి. దాంతోపాటుగా మీరు మీ ఆధార్ని అప్డేట్ చేసుకోండి. దాంతోపాటు మీ ఫొటోస్ పెట్టుకోండి, ఒక 4-5 కాపీస్ అన్ని పెట్టుకోండి ఖచ్చితంగా. దాంతోపాటుగా మీ క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా ఇయర్కి మార్చుకోవాలండి. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2 కూడా మనం చేంజ్ చేసుకుంటూ ప్రతి ఇయర్ కూడా మనం చేంజ్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ ఓల్డ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ సేవా సెంటర్కి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోండి, ఫాస్ట్గానే అయిపోతుంది. సో లేట్ చేయకండి ఈ విషయంలో మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, 10th ఒరిజినల్, ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ ఒక మార్క్స్ మెమో, ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్స్ ఉంటాయి కదండి, అంటే మార్క్స్ మెమో ఇవన్నీ కూడా కలర్ జిరాక్స్ తీసుకోండి. ఒక 3 sets ఇలా, కొన్ని కలర్ జిరాక్స్, కొన్ని నార్మల్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఎగ్జామ్ అయ్యాక జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సెట్లన్నీ అడుగుతారండి. దానికి అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మీకు అప్పుడు కొంచెం ఈజీ అవుతుందండి.
మీకు ఏమైనా వీడియోలు డౌట్లు కానీ ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇంకేమైనా కొన్ని మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మనకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు చెప్తానంటే అర్థమయ్యేలా. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు ఎవరెవరికి వీలవుతో వాళ్ళకి. అండ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.